హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామలో సీత 81వ భాగం. రామ్కి మాత్రం ఒకటి బాగా అర్థమైంది. శిల్పకి సీతు తనని ప్రేమించింది అన్న విషయం ముందే తెలిసి ఉంటుంది. అందుకే కావాలని తనని బాధ పెట్టడానికి తను వచ్చేటప్పుడు సీతుని కూడా తనతో పాటే తీసుకుని వస్తోంది. ఈ విషయం అర్థం కాక అనవసరంగా సీతుని అపార్థం చేసుకున్నాడు. కాదు, శాశ్వతంగా దూరం చేసుకున్నాడు. అవన్నీ ఆలోచిస్తూ ఉంటే రామ్కి పిచ్చెక్కినట్లుగా అనిపిస్తోంది. క్షణక్షణానికి తనని తానే క్షమించుకోలేకపోతున్నాడు. అలా గతం గురించి ఆలోచిస్తూ మళ్ళీ రవికాంత్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు రామ్. సీతుని తన దగ్గర నుంచి తీసుకొని వెళ్లిన రవికాంత్ మీద విపరీతమైన కోపం పెంచుకున్నాడు. సీతు ఎక్కడుందో తెలుసుకొని ఆ మరుక్షణమే వాడిని చంపేయాలి అని బలంగా అనుకున్నాడు రామ్. ఒక ఫ్రెండ్ కోసం తను ప్రాణంగా ప్రేమించే అబ్బాయిని వదులుకోవడం అంత తేలిక కాదు. కానీ మనసుని చంపుకొని శిల్ప సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో నాకు దూరంగా వెళ్ళిపోయింది సీతు. కాలం మళ్ళీ మా ఇద్దరిని ఒకటి చెయ్యాలి అనుకుని తనని నా దగ్గరికి పంపిస్తే నేను మాత్రం ఆమెని చిత్రహింసలు పెట్టాను. కడుపుతో ఉన్న అమ్మాయి అని కూడా జాలి కూడా లేకుండా దారుణంగా ఇంట్లో పనులన్నీ చేయించాను. నేను చేసిన తప్పుకి ఖచ్చితంగా నరకం అనుభవిస్తాను అని తనను తాను తిట్టుకుంటూ కళ్ళు మూసుకుని సీతు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు రామ్. మరోవైపు రామ్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శిల్ప నేరుగా తన ఇంటికి వెళ్ళింది. ఉన్నట్టుండి ఆమె ఇంటికి రావడం చూసి వాళ్ళ అమ్మ నాన్న చాలా ప్రశ్నలు అడిగారు. కానీ వాటికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ గది మొత్తం చీకటిగా ఉంది. జరిగిన అవమానాన్ని తలుచుకొని తనలో తనే రగిలిపోతూ వెళ్ళి మంచం మీద కూర్చుని ఆ రోజు జరిగిన దాని గురించి తీవ్రంగా ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఇంతలో ఎవరో ఆమెను గమనిస్తున్నారు అనిపించి పైకి లేచి కాస్త ముందుకు వెళ్లి కిటికీలో నుంచి బయటకు చూసింది శిల్ప. ఏంటి, ఎవరో నన్ను చూస్తున్నట్లుగా అనిపిస్తోంది అని అనుకుంటూ తనలో తాను ఆలోచిస్తూ అలాగే బయటికి చూస్తూ ఉంది. కానీ అక్కడెవరూ కనిపించకపోవడంతో కిటికీ మూసైపోయింది. ఇంతలో సడన్ గా ఒకడు ఆ కిటికీ అంచుని పట్టుకొని తిన్నగా శిల్ప గదిలోకి దూకేశాడు. హఠాత్తుగా ఒకడలా తన గదిలోకి దూసుకు వచ్చేసరికి శిల్ప షాక్ అయి చూస్తూ ఉండిపోయింది. భయంతో వణికిపోతూ కొన్ని అడుగులు వెనక్కి వేసింది. ఇంతకీ అక్కడికి వచ్చింది ఎవరో కాదు, అతని పేరు రాహుల్. హే రాహుల్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు నా రూంలోకి వచ్చావు అని భయంగా చూస్తూ అడిగింది శిల్ప. రాహుల్ అన్న పేరు విని అతను గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడు. నీ నోటి నుంచి నా పేరు విని చాలా కాలం అవుతోంది శిల్ప. నువ్వు పిలవకపోయేసరికి నా పేరు నేనే మర్చిపోయాను అని అంటూ గట్టిగా నవ్వాడు రాహుల్. ముందలా నవ్వడం ఆపి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని తడబడుతూ కోపంగా అడిగింది శిల్ప. ఏం చెప్పమంటావు డార్లింగ్? నేను నిన్ను చూడాలి అని చాలా కాలంగా పిచ్చివాడిలా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి నా కళ్ళ ముందు కనిపించావు. నిన్ను చూస్తుంటే నాకు మాటలే రావడం లేదు. అదంతా సరే కానీ ముందు నాకు విషయం చెప్పు. నా లవ్ని ఎప్పుడు ఓకే చేస్తున్నావు అని శిల్ప వైపు సూటిగా చూస్తూ కాస్త సీరియస్గా అడిగాడు రాహుల్. చూడు రాహుల్, నేను ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నా పరిస్థితి అస్సలు బాలేదు. నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు కోపం తెప్పించద్దు. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అని ఒక పక్క భయపడుతూనే మరో పక్క రాహుల్కు వార్నింగ్ ఇచ్చింది శిల్ప. హా, అలాగే చేద్దు కానీ కాసేపు పట్టు. మీ ఇంట్లో వాళ్ళంతా పడుకున్నాక మనం అంతా ఏకాంతంగా మాట్లాడుకుందాం. నాకు నువ్వు ఏం చెప్పినా హాయిగా వినాలనిపిస్తుంది. మరి నేనంటే ఇష్టం అని ఆ ఒక్క మాట చెప్పేశావనుకో నాకు కూడా తృప్తిగా ఉంటుంది. అయినా నీకు ఆ రామ్గఢ్ ఎలా నచ్చాడే? బలవంతంగా వాడిని ఒప్పించి నీ సొంతం చేసుకుందాం అనుకున్నావు. ఇప్పుడేమో వాడు నువ్వు నాకొద్దు అని బయటికి గెంటేశాడు. మరి ఇదంతా చూశాక నీకు బాగా జ్ఞానోదయం అయి ఉండాలే. అయినా కాలేదు అంటే ఏం పర్లేదు, నేను నీకు బాగా బుద్ధి చెప్తాను. నేను దగ్గరుండి చూసుకుంటాను. నాకు ఇప్పటికీ నువ్వంటే అదే ప్రేమ ఉంది. కాబట్టి మనం హ్యాపీగా కలుసుందాం, ఏమంటావ్ అని అంటూ కాస్త శిల్ప ముందుకు జరిగాడు రాహుల్. అతని మాటలకు శిల్పకి చాలా కోపం వచ్చింది. కానీ ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో కోపడ్డం పరిష్కారం కాదు అనుకుంది. వాడు ఒక సైకో కిల్లర్ లాగా తన ముందు నిల్చొని ఉండడం వల్ల అతిగా మాట్లాడి అతన్ని రెచ్చగొట్టడం డేంజర్ అని శిల్పకి అర్థమైంది. సరే రాహుల్, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది.
నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, మనం దీని గురించి రేపు మాట్లాడుకుందాం, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు అని కాస్త జాలిగా చూస్తూ అడిగింది శిల్ప. లేదు లేదు, ఇప్పుడు నాకంత టైం లేదు, అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడే తేలిపోవాలి. నేను కానీ ఇప్పుడు నేను ఇలా వదిలెళ్ళిపోతే నువ్వు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేసి నా నుండి తప్పించుకుంటావు. ఆ అవకాశం నేను నీకు ఇవ్వను. అది సరే కానీ ఇప్పుడు గుండె ఒక సీక్రెట్ చెప్పనా? ఆ రోజు పార్టీలో నీ ఫ్రెండ్కి అలాగే రామ్కి డ్రింక్స్లో డ్రగ్స్ కలిపిచ్చింది నేనే అని శిల్పమోహన్లోకి సూటిగా చూస్తూ అన్నాడు రాహుల్. అతని మాటలు విన్న శిల్ప షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. వాడు ఇలాంటి పని చేస్తాడు అని తను అస్సలు అనుకోలేదు. ఏంటి డార్లింగ్, దీనికే అంత షాక్ అవుతున్నావు? ఇది చాలా చిన్న మ్యాటర్. నీకోసం నేను ఏం చేయడానికైనా రెడీ. నువ్వు ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటావు అని నాకు తెలుసు. ఒకవేళ నువ్వు అర్థం చేసుకోకపోయినా సరే, నీకు అర్థమయ్యే వరకు నేను వదిలిపెట్టను. అయినా నేను ఆ రామ్గాడిలాగా నిన్ను మెడపట్టుకుని బయటికైతే గెంటను అని క్రూరంగా నవ్వుతూ శిల్ప కళ్ళల్లోకి చూశాడు రాహుల్. వాడు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అని శిల్పకు అర్థమైంది. వాడు అన్నంత పని చేస్తాడు, కానీ తన మనసులో రామ్ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు శిల్ప బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేసింది. ఏదో ఒకటి చేసి ఈ రాహుల్ గడి ఆలోచనని దారి మళ్లించాలి అనుకుంది. అప్పుడే కొంచెం ముందుకు జరిగి రాహుల్ కళ్ళల్లోకి చూస్తుంది. నీ మాటలు వింటుంటే నేను చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమవుతుంది రాహుల్. ఇప్పుడు చెప్తున్నా విను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఒక్క విషయం చెప్తాను విను. వాళ్ళు నన్ను అవమానించి ఇంట్లో నుంచి గెంటేశారు. నాకు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని కడుపు రగిలిపోతోంది. నువ్వు దీనికి నాకు సహాయం చెయ్యి. అంతా అనుకున్నట్టే జరిగిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని జాలిగా మొహం పెట్టి రాహుల్ వైపు చూస్తూ చెప్పింది శిల్ప. ఓహో, నువ్వు మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ వేస్తున్నట్టున్నావు. నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు. ఇంత త్వరగా నీ మనసు మారిందంటే నేను అస్సలు నమ్మను అని అంటూ శిల్ప కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రాహుల్. ఆగు రాహుల్, నా మాట విను. నన్ను రామ్ మోసం చేశాడు. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది నేను నిన్ను ఎలా మోసం చేస్తాను చెప్పు? నా మాట నమ్ము. నన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చిన ఆ రామ్ని, వాడి ఫ్యామిలీని అస్సలు వదిలిపెట్టకూడదు. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావని నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు నాకు ఈ ఒక్క విషయంలో హెల్ప్ చెయ్యి. మనం తర్వాత ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉందాం అని అంటూ మరింత ఎక్కువగా నటించి రాహుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది శిల్ప. అయినా సరే ఆ రాహుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దాంతో కొంచెం ధైర్యం తెచ్చుకొని నేరుగా అతని దగ్గరికి వెళ్ళి అమాంతం అతని పెదాల మీద ముద్దు పెట్టింది శిల్ప. రాహుల్ని నమ్మించాలి అంటే తనకి వేరే దారి కనిపించలేదు. ఆమె ముద్దుతో రాహుల్ షాక్ అయ్యి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. శిల్ప నెమ్మదిగా వెనక్కి అడుగులు వేసింది. అంతా నా తలరాత. వీడి నుంచి తప్పించుకోవడానికి చివరికి వీడికి ముద్దు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా ముందు ముందు ఏం చేయాలో ఏంటో. వీడు వెళ్ళగానే నా నోటికి డెటాల్తో కడుక్కోవాలి అని మనసులో ఆ రాహుల్ని తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ అతని వైపు చూసింది శిల్ప. ఇప్పుడేం చేద్దాం చెప్పు రాహుల్ అంటూ అమాయకంగా రాహుల్ని చూస్తూ అడిగింది శిల్ప. అతను కూడా ఆమె ముద్దు మైకంలో మునిగిపోయి ఆమె చెప్పింది చేయడానికి రెడీ అయిపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి రామ్ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేశారు. మరోపక్క రవికాంత్ సీతుని తీసుకుని ఢిల్లీకి వెళ్ళాడు. అతను సీతుతో పాటు వాళ్ళ మ్యాన్షన్కి వెళ్ళాడు. ఆ మ్యాన్షన్ తెల్లని పాలరాతితో అందంగా కట్టించారు. అది ఒక 100 ఎకరాల భూమి మీద విశాలంగా కట్టిన మ్యాన్షన్. గేటు దగ్గర నుంచి మ్యాన్షన్లోనికి వెళ్ళాలి అంటేనే కనీసం ఒక 2 కిలోమీటర్లు దాటాలి. రవికాంత్ గేట్ దగ్గరికి రాగానే పనివాళ్ళు అంతా చాలా కంగారు పడ్డారు. అతని కారు దిగి బయటకు వచ్చేసరికి అక్కడ పనిచేసే వాళ్ళంతా వరుసగా నిల్చొని అతన్ని భయపడుతూ చూశారు. సీతు కారులో కూర్చుంది. రవికాంత్ నెమ్మదిగా వెళ్లి డోర్ తీసి సీతుని బయటికి పిలిచాడు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత సీతు ఆ మ్యాన్షన్కి వచ్చింది. తన కారు దిగడానికి కూడా చాలా కంగారు పడింది. దిక్కులు చూస్తూ భయంతో వణుకుతూ కారులోంచి కాలు కిందకు పెట్టింది సీతు. వెల్కమ్ బ్యాక్ డియర్ అని అంటూ రవికాంత్ గట్టిగా అరిచాడు. అతని అరుపులు విని సీతు గుండె చాలా వేగంగా కొట్టుకుంది. తనని అక్కడ చూడగానే అక్కడి వాళ్ళంతా గుసగుసలాడుకోవడం స్టార్ట్ చేశారు. లోపల ఉన్న వాళ్ళంతా ఎవరొస్తున్నారు అని ఆత్రంగా చూస్తూ ఉన్నారు. ఇంతలో రవికాంత్ సీతుని తీసుకుని లోపలికి వెళ్లి హాల్లో నిల్చున్నాడు. అప్పుడే బంగారంతో నేసిన ఒక పట్టుచీర కట్టుకుని
ఒంటి మీద డైమండ్స్తో తయారు చేసిన నగలన్నీ వేసుకుని హై హీల్స్ తొడిగి కాస్త గంభీరంగా నడుస్తూ ఒక మహారాణిలాగా హాల్లో నిల్చొని ఉన్న ఒక ఆవిడ సీతు ముందుకు వచ్చి నిల్చుంది. ఆమె శారద. ఆమెను చూడగానే సీతు గుండె మరింత వేగంగా కొట్టుకుంది. శారద సీతుని పైనుంచి కింద వరకు జాగ్రత్తగా పరిశీలిస్తూ చూసింది. ఎలా ఉన్నారు సీతు మేడం అని అడుగుతూ సీతు కళ్ళల్లోకి చూసింది శారద. వణుకుతున్న పెదాల్ని అదుపు చేసుకుంటూ ఆమె వంక చూస్తూ అత్తయ్య అని పిలుస్తూ ఏదో చెప్పడానికి ట్రై చేసింది సీతు. కానీ తను ఇంకా మాట్లాడడం పూర్తి కాకముందే శారద సీతు చెంప మీద బలంగా కొట్టింది. దాంతో సీతు విసురుగా కింద పడిపోయింది. ఆమె పెదవి మీద గాయమయ్యి రక్తం రావడం స్టార్ట్ అయింది. 2 నిమిషాల పాటు సీతు నేల మీద పడి ఉంది. కాసేపటికి భయంకరంగా అడుగులు వేస్తూ ముందుకు వస్తూ సీతు జుట్టుని పట్టుకొని పైకి లేపింది శారద. దాంతో అమ్మా అని నొప్పితో అరవడం స్టార్ట్ చేసింది సీతు. 7 ఏళ్లుగా నా కంటికి కనిపించకుండా దూరంగా పారిపోయావు కదే, మరి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని అంటూ సీతుని దగ్గరికి లాక్కొని తన మొహం మీదనే మాట్లాడడం స్టార్ట్ చేసింది శారద. అత్తయ్య నొప్పిగా ఉంది, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని ఎంతో బతిమలాడుతూ ఏడ్చింది సీతు. ఎక్కడికి పోయావు ఈ 7 ఏళ్ళు? నా నుంచి తప్పించుకోవాలి అన్న ఆలోచన వచ్చింది అంటే నేనంటే నీకు అస్సలు భయం లేదు కదా, ఇప్పుడు చూపిస్తా చూడు అసలు భయం అంటే ఎలా ఉంటుందో అని సీతు జుట్టుని గట్టిగా పట్టుకుని అడిగింది శారద. లేదత్తయ్య, నేనింకెక్కడికి వెళ్ళను అని అంటూ ఎంతగానో ఏడ్చింది సీతు. సీతు ఏడుపు విని రవికాంత్ ముందుకు వచ్చాడు. అమ్మా తనను వదిలిపెట్టు అని కాస్త నెమ్మదిగా శారద వైపు చూస్తూ అడిగాడు. తనకి శారద సీరియస్గా ఒక్క చూపు చూడడంతో రవికాంత్ సైలెంట్ అయిపోయాడు. అప్పుడు శారద మళ్ళీ సీతు వైపు ఆవేశంగా చూసింది. ఏంటి మేడం, నొప్పిగా ఉందా? ఆగు, నీకు బాగా నచ్చిన చోటికి తీసుకువెళ్తాను అని అంటూ సీతు జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక రూమ్లోకి లాక్కొని వెళ్ళింది శారద. సీతుని చాలా విసురుగా ఆ గదిలోకి నెట్టి వెంటనే బయటికి వచ్చి ఆ గదికి తాళం వేసింది శారద. ఆ చీకటి గది చూసి భయం వేసి అత్తయ్య డోర్ తీయి ప్లీజ్, నాకు భయంగా ఉంది, నేనెక్కడికి పారిపోను అని ఏడుస్తూ అరవడం స్టార్ట్ చేసింది సీతు. సీతు ఉన్న గదిలో స్పీకర్స్ ఉన్నాయి. వాటి నుంచి వస్తున్న రీసౌండ్స్ కి తను చాలా కంగారు పడిపోయింది. అంతేకాదు ఎల్ఈడి లైట్స్తో ఆ రూమ్ చాలా విచిత్రంగా డిజైన్ చేశారు. అవి చూడడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. దాంతో సీతు ఇంకా వణిగిపోయింది. అయినా సరే కనికరం లేకుండా తనని అలాగే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది శారద. అత్తయ్య దయచేసి నన్ను వదిలిపెట్టు, నాకు భయం వేస్తోంది, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నన్ను వదిలేయ్ అని ఎంతగానో ప్రాధేయపడింది సీతు. భయంతో ఏడుస్తూ చుట్టూ చూసింది సీతు. తన ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ అక్కడే నేల మీద కూర్చుంది. తనని ఇంకా ఎక్కువ భయపెట్టడానికి ఆ రూమ్లో స్పీకర్స్ మరింత సౌండ్ చేయడం స్టార్ట్ అయింది. దాంతో తన 2 చెవులు గట్టిగా మూసుకొని తలని కాళ్ల మధ్యలో పెట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. ఆ అశోకవనంలో సీతమ్మని నానా కష్టాలు పెడుతోంది ఆ రాక్షసి. రామయ్య త్వరగా వెళ్ళి సీతమ్మని కాపాడు, మన ఆడియన్స్ కూడా ఎక్కువసేపు వెయిట్ చేయలేరు. మరి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలాగే ఓ చిన్న కామెంట్ పెట్టండి, మీ సొమ్మేం పోతుంది.